గత వారం రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే, రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది, ప్రింట్ మీడియా అయితే ఉంది, సోషల్ మీడియా అయితే ఉంది. వీళ్ళన్నింటిలోనూ కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, ఇది ఎక్కడేదో జరిగిపోయిందని. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి. వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు గత 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే, ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి, మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు, మేమేం కాదనలేము, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైతే తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి, గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్లు వేయండి, మేము సహకరిస్తాం. ఆ దమ్ముంటే మీరు రండి, ఫైట్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. గత 10 నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను, నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీప్ పాలిటిక్స్, డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద రుద్దడం సబబు కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు, ఆయన నోటితోనే మీరు వినండి, ఏమేం జరిగింది, ఎలా ఫ్రాడ్ చేశారు. ఇక్కడ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు, వాడు ఎంత దుర్మార్గాలు చేశాడంటే ఆడు చేయని దుర్మార్గం లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు, డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో. కాబట్టి వాడు పాపం పండింది, సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేస్తున్నాం. మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాం. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నాయో దాని అన్ని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం. నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రాగానే వారికి వినతిపత్రం ఇస్తాం, ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది. దానికి దమ్ముంటే వాళ్ళను కమ్ ఫార్వర్డ్. శ్రీధర్ గారు మీరు మాట్లాడండి. పాకిస్తాన్ నుంచి ఎక్కడో నుంచి తీసుకొచ్చి డొనేట్ చేశారు మనకి, అందులో డెత్స్ ఎక్కువ ఉన్నాయనేది మా ఎంక్వైరీలో తేలింది. ఇంకా దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏమండి, ఒంగోలు అమ్మినట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఏం జరిగిందో ఒక రికార్డులు ఉంటే చూసి చెప్పగలుగుతాం, రికార్డులు లేకుండా అన్ని మాయ చేసి అంతే. గోశాలలో జరిగిన ఘోరాలు ఇంకోటి జరగఉండదేమో అనిపిస్తుంది. పొద్దు నుంచి నేను ఇంటరాక్ట్ అయ్యి అడుగుతూ ఉంటే ఈయన కొత్త విషయాలు చెప్తున్నాడు. ఎందులో ఫ్రాడ్ జరుగుతుంది, ఎలా ఫ్రాడ్ జరుగుతుంది. సార్, గోశాలకు వచ్చి కొత్తగా ఎవరైనా ఇస్తుంటే కనుక దానికి ఒక స్క్రీనింగ్, ఈ బుక్ రిజిస్టర్ చేస్తారు, ట్యాగ్ ఇస్తారు. ఇప్పుడు అదే మేము కూడా గతంలో 2 సిడిఓ ఉంటారు, మేనేజర్ ఉంటారు, ఉంటుంది, రికార్డులు ఉంటాయి, అన్ని ఆన్ రికార్డు ఉంటాయి, చనిపోయింది ఉంటాయి, పాత డైరెక్టర్ ఉన్నాయి రికార్డు. ఇప్పుడు అవన్నీ ఆన్లైన్లో పెడదామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా
ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో పెట్టి మేము కూడా ఓ 3-4 కమిటీ చేస్తాం. ఇందులో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని కమిటీ చేసి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తాం. ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నారు, వెటర్నరీ డాక్టర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు, వీళ్ళకి అవగాహన ఉంది. సో వాళ్ళని వేస్తే మనం ఏంటంటే కొంతవరకు ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. దాని గురించి ఆ ఆలోచనలోనే మేము వచ్చాము. ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఆయన పిలిపించాను, వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు. జరిగిన అవకతవకల పైన కానీ వైవి సుబ్బారెడ్డి గారే హరినాథ్ రెడ్డి మందలించారు బోర్డు మీటింగ్లో అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇంత జరగతా అన్నా కానీ హరినాథ్ రెడ్డి పైన టీటీడీ యాక్షన్ ఎందుకు తీసుకోవడం? టీటీడీ యాక్షన్ తీసుకునే లిమిటేషన్ అండి. మేమేం చేయాలంటే గవర్నమెంట్కి రాయాలా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయాలా, అదే ప్రాసెస్. అది నాకు వాళ్ళని ఎంక్వైరీ చేసే రైట్ నాకు లేదు కదా. పెడతాం, డెఫినెట్గా పెడతాం. మీకు అది అందులో ఏం డౌట్ ఏం లేదు. మేము కేసులు పెడుతున్నామని చెప్పాం కదా. ఇప్పుడే 1-2 కేసులు బుక్ అయినాయి, రిజిస్టర్ అయినాయి, అవుతాయి ఇంకా కూడా. ఎవరి మీద అంటే వాళ్ళు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు, వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు చేసి తప్పు మా మీద బుర్ర చల్లుతారు ఏంటండి, నాకు అర్థం కాదు. చాలా మందికి అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతారు ఆవుల విషయం, అది తప్పది. ఎవరికైతే అవగాహన వాళ్ళే మాట్లాడదు, పొలిటికల్గా దేవద్ది ఇది. ఇప్పటికీ ఆవులు ఎక్కడ ఎస్వి గోశాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మన పలంనేరులో ఎన్ని ఉన్నాయి, తిరుమలలో ఎన్ని ఉన్నాయి ఒక ఇప్పుడున్న క్లారిటీ ఉన్నాయండి, క్లారిటీ ఉంది, రికార్డు ఉంది. గతంలో ఏం జరిగినది రికార్డు లేదు, కానీ ఇప్పటి నుంచి అయితే రికార్డు ఉంది. అది కూడా ఆన్లైన్లో పెట్టేస్తాము, పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మొన్ననే మా చైర్మన్ గారితో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా గోశాలపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. ఇది వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మనం మాట్లాడతాం, మళ్ళీ రేపు ఆయన మాట్లాడతాడు. ఆయన కోరుకుంటున్నారు రోజు మీడియాలో కనపడాలి, రోజు టీవీల్లో కనపడాలి, ఏదో ఒక అవాస్తవాలు తీసుకురావాలని చెప్పి ఒక దురుద్దేశంతో వారు ఒక సీక్రెట్ అజెండాని టీటీడీలో ధార్మిక సంస్థపైన తీసుకొని వచ్చారు. కాబట్టి మేము మొన్ననే చైర్మన్ గారితో మాట్లాడినాం. కేసు ఇట్లా మరిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా కేసు పెడతానంటే బాను పూర్తిగా టీటీడీలో జరుగుతుంటే అవినీతి అక్రమాల మీద రాబో రోజుల్లో మనం ఈ బోర్డు మీటింగ్లో మనం చర్చించబోతున్నాం. మీరు ఆ కేసుని ముందుకు తీసుకోండి అని చెప్పారు. నిన్న చూసాను నేను, ఏదో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంకో కేసు వేస్తారంట. ఏమంటున్నాం, స్వామి గారు మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తుంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏమేమి జరిగినాయి, అవినీతి అక్రమాల మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి నువ్వు డిమాండ్ చేయగలుగుతావా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారిని నేను అడుగుతున్నా. నీకు ధైర్యం ఉందా? 2019 నుంచి 2024 వరకు నేను 3 అడుగుతాను. పరకామణిలో 100 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీని దొంగలిస్తే చెట్టు కింద పంచాయతీ చేసి లోకాయుక్తలో పంచాయతీ చేశారు. మీరు దేశంలోనే ప్రముఖ న్యాయవాది, అది సమతమా? దానికి మీరు అంగీకరిస్తారా చెప్పండి. చెట్టు కింద పంచాయతీలకి మీరు ఇంత పెద్ద అడ్వకేటు, మీరే ఒక పిల్ ద్వారా దాన్ని ఇక్కడ జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలని చేస్తా అంటే 100 కోట్ల అవినీతిని చెట్టు కింద పంచాయతీ చేసినట్టు లోకాయుక్తలో కాంప్రమైజ్ చేసుకునేది సమతమా? స్వామి గారు ఇది కూడా మీరు మాట్లాడండి. అలాగే తులాభారం, స్వామివారి తులాభారంలో కూడా కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు, దాన్ని కూడా అడగండి. స్వామివారి పవిత్రత ఆలయ లోపల వైఖానస ఆగమ పద్ధతిలో జరగాల్సినటువంటి పూజా కైంకర్యాల్లో కొన్ని అపచారాలు జరిగాయి, దాన్ని అడగండి. కమిషన్లు తీసుకున్నారు, దాన్ని అడగండి. దొడ్డిదారిలో నాకు నిన్ననే వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్, బాను ఇది కాదు ఇంకో పెద్ద కుంభకోణం ఉంది, 2-3 రోజుల్లో రిపోర్ట్ నీకు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కరు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. గతంలో అధికారం ఉంది కదా, వచ్చి ఏదైనా చెప్తే దాడి చేస్తారని చెప్పి భయపడుతున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మా ఎన్డీఏ కూటమి మీకు అండగా ఉంటుంది. జరిగినటువంటి అవినీతి అక్రమాలు మాకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే దానికి ఇందుకు మా చైర్మన్ గారు చెప్పారు, ఏసీబీ ద్వారా విచారణ చేపించాలని. ఖచ్చితంగా ఇప్పటికే నాకున్నటువంటి ఇన్ఫర్మేషను, గతంలో స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీలో అన్నీ చాలా అవకతవకలు వాళ్ళ దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చాలామంది టీటీడీలో అవినీతి చేసిన వారు చాలామంది అంటున్నారు, మీరు 10 నెలలు ఏం చేయలేదు, 10 నెలలు ఏం చేయలేదని. 10 నెలలు మేము ఎక్సైజ్ లోపల ఉన్నటువంటి విషయాలన్నీ బయట తీసేదానికే అంత పెద్ద కుంభకోణాలు చేశారు వీళ్ళు.
కాబట్టి అన్ని విషయాలు బయట తీసడానికి ఇంత సమయం పడింది మాకు. రాబో రోజుల్లో చాలామంది జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది విత్ ఎవిడెన్స్. బాగా దేవుడి దగ్గర అసలు ఏం చేయకూడదో, ఏం జరగదో, ఏం జరగకూడదు అనుకున్నామో అన్నీ చేశారు ఈ 5 సంవత్సరాలు. ఈరోజు వచ్చి నీతులు మాట్లాడతారు. ఇది మంచిది కాదు. సుబ్రహ్మణ్య స్వామి గారు, మీరు నిజంగా స్వామివారి భక్తులైతే ఈ చెట్టు కింద పంచాయతీలు, డాలర్ కుంభకోణము, అలాగే పరక తులాబారంది, గుళ్ళో జరిగిన అపచారాలు, ఇది కూడా మీరు ప్రశ్నిస్తే స్వామి తరపున ప్రశ్నించండి. స్వామి వెంకటేశ్వర స్వామికి తరపున మీరు ప్రశ్నిస్తే సంతోషం. మిమ్మల్ని ఎదుర్కొనేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సుబ్రహ్మణ్య సార్ని చెప్తున్నాం. మీరు ఏ పిల్లి వేసినా సరే మీతో పాటు ఇంప్లీడ్ అయ్యో, లేకపోతే మేము కూడా దాని తరపున టీటీడీ కాకుండా వ్యక్తిగతంగా కూడా మేము సుబ్రహ్మణ్య స్వామి, ఎందుకంటే టీటీడీ లాంటి సంస్థని ఎవరో పోయే వాళ్ళందరినీ మళ్ళీ టీటీడీ తీసుకొచ్చి అడ్డం పెట్టాల్సిన అవసరం మాకు లేదు. టీటీడీ తరపున మా అడ్వకేట్స్ ఉంటారు. వారితో పాటు మేము కూడా ఇంప్లీడ్ అయ్యి సుబ్రహ్మణ్య స్వామితో ఈ ధర్మ పోరాటంలో మేమైతే ధర్మ పోరాటం చేస్తున్నాం, మీద అధర్మ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారంటే రండి, స్వాగతిస్తాం. కానీ చివరిగా గెలిచేది ధర్మమే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి చెప్తున్నాం. అది లెక్క ఇంకా తేలలేదు. పేరేమో వెంకటేశ్వరరావు అని పెట్టుకుంటాడు, వాడు చర్చి నడుపుతాడు. ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఉన్నారు 45-50 మంది. ఫస్ట్ ప్లేస్లో వాళ్ళని తీస్తాం, తర్వాత చూద్దాం అండి. చేద్దాం, ప్రాసెస్ స్టార్ట్ చేసామండి. నిన్ననే మీరు ఇవాళ కూడా మీడియాలో చూసారో లేదో, ఆ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అన్ని కూడా అది నాన్ ఫోకల్. దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల మేము స్టడీ చేసింది ఏంటంటే ఈ బ్లాక్ మార్కెటింగ్ తగ్గింది. అది వాస్తవం, ఒప్పుకోవాలి. ఆ శ్రీవాణి లేకపోతే దర్శనం చేసుకొని ఏదో అడ్డదారిలో పోతాడు. ఆ అడ్డదారిలో పోకుండా దాన్ని కట్టడి చేయటం. రెండోది ఆ ఫండ్స్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, అది దుర్వినియోగం అయింది గతంలో అనేది ఆరోపణలు ఉన్నాయి. అది బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి మనం మార్చుదాం అనుకున్నాం. కాకపోతే మారిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లో మనం ఎగ్జామ్షన్ తీసుకోవాలి, లేకపోతే దాంట్లో మనకి 30-35% ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. ఇవన్నీ ఆలోచన చేయాలి.